నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, అలాగే లైఫ్ కోచ్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం. మేడం, 2025 సంవత్సరం ఎలానో గడిచిపోయింది. మరి 2026 వచ్చే సంవత్సరం ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అంటారు? అసలు అన్ని రాసుల వారికి బాగుండాలని కోరుకుందాం. ఎందుకంటే కొత్త సంవత్సరం అందరూ కొత్త ఊపుతోనూ కొత్త ఉత్సాహంతోనూ మొదలెడుతూ ఉంటాం. అంటే న్యూ ఇయర్ అలాగే సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఎప్పుడు లాగే మనకి ఏంటంటే గ్రహాల మార్పిడి ఉంటుంది, గోచారం ఉంటుంది. సో గోచార రీత్యా మనం చూడాలి అంటే కొన్ని రాసుల వరకు ఎప్పుడు అంతే బాగుంటుంది, కొన్ని రాసుల వరకు అంత బాగుండదు. కానీ ఎప్పటికీ ఏంటంటే 2026 అంటే సంవత్సరం మొత్తం చూడాలి అంటే మనం ఏంటంటే 9 గ్రహాలు చూడలేము. అంటే కొన్ని గ్రహాలు నెలకి మూవ్ అవుతూ ఉంటాయి, కొన్ని గ్రహాలు నెలన్నరకి మూవ్ అవుతూ ఉంటాయి, కొన్ని గ్రహాలు వక్రిస్తూ ఉంటాయి. సో చాలా అలా జరుగుతూ ఉంటుంది. సో మేజర్ గ్రహాలే మనం ఎక్కువ పరిగణలోకి తీసుకుంటాం అన్నమాట. మేజర్ గ్రహాలు అంటే ఏంటి? మనం గురువు, శని, రాహు, కేతువులు, ఇంకా సన్ కూడా తీసుకోవచ్చు. కానీ సన్ మనకి తెలుసు ఎవ్రీ మంత్ మారుతూ ఉంటుంది. 30 రోజులకి, 35 రోజులకి, లేకపోతే 31 రోజు ఇలాగా మారుతూ ఉంటుంది అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ సన్ మార్పిడి ఎప్పటికైనా 2026లో మాట్లాడుకోవాలి అంటే జనవరి 14కి మకరానికి వెళ్తుంది. సో మకర సంక్రాంతి మనం జరుపుకుంటాం. సో ఏంటంటే మనకి ఎప్పటికైనా సరే కొంతమంది మనకి చూసామంటే ఇండియాలో కూడాను సన్ మూవ్ అయినప్పుడు, సంక్రమణం అయినప్పుడు ఎప్పటికైనా సరే వాళ్ళకి నెల మొదలవుతుంది. మనం ఏంటంటే చంద్రమానం చేస్తాం. చంద్రుడు ఎక్కడ మనకి ఉచ్చ స్థితిలో ఉంటే ఆ మాసం మనం తీసుకుంటాం అనమాట. అదే ఇప్పుడు రోహిణి నక్షత్రంలో అని మృగశిర మాసం అలా చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. శ్రావణ మాసం అలా చెప్తాం. సో ఎక్కువ ఏంటంటే మనం చూసుకునేది చంద్రమానం. కొంతమంది ఏంటంటే సన్ చూసుకుంటారు. అలాగే టామిల్ న్యూ ఇయర్స్ డే మనం చూడాలి అంటే కనుక వాళ్ళకి ఏప్రిల్ 14th సన్ ఉచ్చానికి కూడా వస్తుంది. అప్పుడు ఏంటంటే మేషంలో ఉంటుందన్నమాట. తర్వాత మళ్ళీ 15కి మనకి ఐ థింక్ 15th 16th మనకి మళ్ళీ ఏంటంటే వృషభానికి మూవ్ అవుతోంది. సన్ 1 monthకి మూవ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఫిబ్రవరి 14th ఏమో మనకి కుంభానికి వెళ్ళడం. తర్వాత మనం చూసాము అంటే మనకి మార్చ్ ఐ థింక్ 16th 17th అంటే 1 day ఇటు అటు అవుతుంది. మనం ఎగ్జాక్ట్గా ఏంటంటే క్యాలెండర్ పెట్టే చెప్పగలం, అన్ని గుర్తుపెట్టుకోలేము. సో సన్ సంక్రమణం కూడా మనం చూసుకుంటూ ఉంటాము. ఇంకోటి ఏంటంటే జూపిటర్ అంటే మేజర్ గ్రహం మనకి. ఆయన పోయిన సంవత్సరం అంటే మనకి లాస్ట్ డిసెంబర్లో కూడా అంటే 2025లో వక్రించి ఉన్నారనమాట. ఆయన ఏంటంటే మనకి కర్కాటకానికి వెళ్తున్నారు. కర్కాటకానికి వెళ్తే ఏంటంటే ఉచ్చస్థితిలో ఉంటారు. సో ఈ సంవత్సరం కొంతవరకు ఉచ్చస్థితిలో ఉంటారనమాట. అదేంటంటే ఎప్పుడు అవుతోంది అంటే మార్చ్కి అవుతోంది, March 11th. దాని తర్వాత ఏంటంటే ఆయన 31st అక్టోబర్కి ఏమో సింహానికి వెళ్తున్నారు. అంటే ఏంటి ఉచ్చ స్థితిలో మనకి మార్చ్ నుంచి అక్టోబర్ వరకు ఉంటున్నారు. అంటే ఆల్మోస్ట్ నవంబర్ 1st అనుకుందాము. తర్వాత శని వక్రించడం ఏంటంటే 27th జూలై ఆయన మీనంలో ఉన్నారు. తర్వాత ఏంటంటే 11th డిసెంబర్కి ఆయనేమో డైరెక్ట్ అవుతున్నారు. సో మేజర్ మూమెంట్ అనేది ఏంటంటే ఇప్పుడు రాహు కేతువులకు ఉంది. డిసెంబర్ 5th రాహు ఏమో మకరానికి వెళ్తున్నారు, కేతు ఏమో మనకేమో కర్కాటకానికి వెళ్తున్నారు. సో ఇవి చిన్న గ్రహస్థితులు, అంతే, మొత్తం మాట్లాడుకోలేదు. ఇంకా గ్రహాలు ఉన్నాయి. అంటే ఏంటంటే మనకి శుక్రుడు ఉన్నారు, బుధుడు ఉన్నారు, తర్వాత ఏమో కుజుడు ఉన్నారు. ఇవన్నీ కలిపే మనం ఒక రాశికి రాశి ఫలితాలు అనేది చెప్పడం జరుగుతుంది. సో ఆ మూమెంట్లేమో చాలా ఉన్నాయి అన్నమాట. సో మేజర్గా మనం చూసాము అంటే కుజుడు 45 daysకి మూవ్ అవుతూ ఉంటాడు. సో ఆయన వక్రించడం కూడా జరుగుతుంది. అంటే టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ అంటే డిసెంబర్ 2025లో గ్రహ కూటమి అనేది మనకి ధనుసులో జరిగిందనమాట, జరుగుతోంది. సో ధనుసులో మనకి స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ మనకి మార్స్ కూడా ధనుసులో ఉన్నారనమాట. సో అలాగే శుక్రుడు కూడా ఉన్నారు, అలాగే బుధుడు కూడా ఉన్నారు. సో అందరూ అక్కడే ఉన్నారు, మేజర్ గ్రహాలు ఉన్నారనమాట. సో జనరల్ ప్రెడిక్షన్స్ అనేది మనం రాశి పట్టి మనం చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇవి గ్రహస్థితులు. సో మేజర్గా మనం చూసాము అంటే ఏల్నట్స్ అని ప్రభావం అనేది ఎవరెవరికి ఎక్కువ ఉందో చూస్తే మనకి కుంభానికి, మీనానికి, అలాగే ఏంటంటే మేషానికి ఉందన్నమాట. సో ఈ సంవత్సరంలో అంటే 2026లో శని మూమెంట్ అనేది లేదనమాట. శని ఏమో అక్కడే ఉన్నారు, అంటే మీనంలో ఉన్నారనమాట. సో ఇవన్నీ చూసుకుని మనం గ్రహస్థితులు మాట్లాడుకుందాం. జనరల్ ప్రెడిక్షన్స్ అంటే ఏంటంటే ఎప్పటికైనా మనం చెప్పేది, ఎందుకంటే రాహుకేతు మూమెంట్ ఉన్నప్పుడు కొంచెం డిఫికల్ట్ అయిన ఒక మూమెంట్ అనమాట అది. సో రాహుకేతు పూజలు కంటిన్యూస్గా చేయమనే చెప్తాం. అది ఒకటి కాకుండా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అది ఏ రోజు అనేది మనం రాశివారీగా మాట్లాడుకోవాల్సి వస్తుంది అనమాట. ఈ 2026 సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు?
కుంభరాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలే, కానీ చాలా మటుకు అదృష్టవంతులనే చెప్పాలి. ఎందుకంటే మార్చ్ నుంచి మనం చూసాము అంటే ఆల్మోస్ట్ మనకి అక్టోబర్ వరకు వాళ్ళకి బాగుందనే చెప్పాలన్నమాట. అండ్ ఆల్సో అక్టోబర్ తర్వాత ఇంకా బాగుంది, ఎందుకంటే 7th లోకి మనకి జూపిటర్ వస్తున్నారు. సో తప్పక వీళ్ళకి చాలా బాగుంటుంది. స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్ కూడా జూపిటర్ చల్లని చూపు ఉంది. సో అండ్ ఆల్సో మనం చూసామంటే 2nd and 11th లార్డ్ ఎగ్జాల్టేషన్ పొజిషన్. సో అంతా జూపిటర్ పొజిషన్ చాలా బాగుంది. సో తప్పక డబ్బు సంపాదించడానికి, సంపద రావడానికి ఆపర్చునిటీస్ అనేవి చాలా కనిపిస్తున్నాయి మనకి. సో కుంభరాశి వాళ్ళు ఈ సంవత్సరం మనం ప్రీవియస్ సంవత్సరాలు కానీ ప్రీవియస్ మంత్స్ కానీ పోల్చుకుంటే కనుక తప్పక అదృష్టవంతులనే చెప్పాలి. అంటే ఏంటి, లక్ ఫేవర్ అవుతుందని చెప్పుకోవాలన్నమాట. అలాగే మనం చూసాము అంటే రాహు కూడానే ఉన్నాడు, ఆయన కూడా 12వ ఇంటికి మూవ్ అవుతున్నాడు. సో తప్పక వీళ్ళకి ఏంటంటే ఫారిన్లో ఉన్న వాళ్ళకి కానీ, ఫారిన్ టచ్ ఉన్న వాళ్ళకి కానీ, ఫారిన్ మనకి ఏంటంటే డైరెక్టర్స్ కానీ లేకపోతే పార్ట్నర్స్ కానీ ఉన్న వాళ్ళకి కానీ, బిజినెస్ చేసే వాళ్ళకి ఎస్పెషల్కి చాలా బాగుంటుంది, బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాలన్నమాట. ఆపర్చునిటీస్ ప్లెంటీ వచ్చినప్పుడు ఏంటి, డబ్బు సంపాదించే దారులు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇక ఎస్పెషలీ మనం ఏంటంటే స్టాక్ ట్రేడింగ్ కానీ, ఫైనాన్షియల్ మార్కెట్స్ కానీ, కమాడిటీ ట్రేడింగ్స్ కానీ వాళ్ళందరికీ చెప్పుకోవాలి అంటే కనుక తప్పక లాభం చూస్తారు. ఎప్పుడు మనకి మనం చెప్పేది ఏంటంటే మన ఆగస్ట్ నుంచి మనం చెప్పుకోవాలి డిసెంబర్ వరకు. అండ్ ఆల్సో మన ఏంటి 7th నుంచి కేతు ఏమో మనకి 6th మూవ్ అవుతున్నారు, 6thకి మూవ్ అవుతున్నారు అనమాట. అంటే కర్కాటకానికి మూవ్ అవుతున్నారు కనుక తప్పక వీళ్ళకి దాంపత్య జీవితంలో కూడా అనుకూల పరిస్థితి అనేది టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ ఉంటుంది. అంటే ఏంటి, స్లోగా గ్రోత్ ఉంటుంది, స్లోగా ఏంటంటే అన్ని పాజిటివిటీ అనేది కనిపిస్తుంది. చాలా మంది ఏమనుకుంటారు ఏంటంటే కుంభరాశి వాళ్ళకి ఎలాగో ఏలినాట్స్ అని ఉంది, ఏం చేయాలి అనుకుంటూ ఉంటారు. తప్పక ప్రభావం ఉంటుంది, లేకుండా ఎందుకు ఉంటుంది, తప్పక ప్రభావం ఉంటుంది. అది కూడా ఊరట ఎప్పుడు కలుగుతుందంటే జూలై నుంచి మనం చూసాము అంటే డిసెంబర్ లోపల, ఎందుకంటే శని వక్రిస్తున్నాడు. సో తప్పక ఏంటంటే ఆ టైంలో కొంతవరకు ఊరట కలుగుతుంది. కానీ ఏది శ్రమ పడందే వీళ్ళకి రాదు, ఏది ఈజీగా రాదు. అంటే ఏంటంటే మనకి 1కి 2 సార్లు శ్రమ పడితే కానీ ఏది ఈజీగా అవ్వదు కూడా పని. సో శ్రమకి తగిన ఫలితం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సంవత్సరంలో. సో అందుకనే నేను లక్కీ మంత్ కింద, లక్కీ ఇయర్ కింద మనం చెప్పుకుంటున్నాం అనమాట. కొంతవరకు వీళ్ళకి లక్ అనేది ఫేవర్ అవుతోంది కుంభరాశి వాళ్ళకి. అలాగే ల్యాండెడ్ ప్రాపర్టీ కానీ, రెవెన్యూలో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే క్రయ విక్రయాలు చేసే వాళ్ళకి కానీ తప్పక లాభం వస్తుంది. కానీ ఇది స్టార్టింగ్ ఆఫ్ దిస్ మంత్, స్టార్టింగ్ ఆఫ్ దిస్ ఇయర్ మనం చూసాము అంటే కొంతవరకు లాసెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. సో తప్పక ఏంటంటే శ్రమ అనేది చాలా అధికం, వీళ్ళకి టైం సరిపోదు, పని అనేది అంత ఉంటుంది, బాధ్యతలు అనేవి అన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో తప్పక ఏంటంటే వీళ్ళకి స్లో గ్రోత్, నేను చెప్పినట్టు స్లో గ్రోత్ టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ వీళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే హెల్త్ రీత్యా కూడా చాలా ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. ఖర్చు అనేది మనకి మనం చెప్తూనే ఉంటాం చాలా అధికం ఉంది. అలాగే కొంతవరకు ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్లో అంత బాగుండదు, అంటే ఏంటి విభేదాలు వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్ జూపిటర్ చూపు ఉంది. సో ల్యాండెడ్ ప్రాపర్టీ ప్రాబ్లమ్స్ ఎవరన్నా ఉన్నాయంటే కనుక తప్పక ఈజీగా రిజల్ట్ రావాలి అంటే ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ ఇయర్ మనం చేసుకోవడం అనేది మంచిది. అండ్ ఆల్సో వీళ్ళు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పవలసింది ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు లేకపోతే ఈగో క్లాషెస్కి వెళ్ళడం అనేది మంచిది కాదు. అలాగే కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళు, ఎస్పెషల్లీ కుంభరాశి వాళ్ళు, తప్పక ఈ సంవత్సరంలో పెళ్లి అయ్యే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. సో ఎస్పెషల్లీ అక్టోబర్, నవంబర్ మనకి ఆ టైంలో ముహూర్తాలు కూడా ఉంటాయి, డిసెంబర్ కూడా ముహూర్తాలు ఉంటాయి. సో ఆ టైంలో అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, తప్పక బాగుంటుంది. అలాగే నిరుద్యోగులకి కొంతవరకు ఉద్యోగ అవకాశం వస్తాయి, కానీ కొంతవరకు డిసప్పాయింట్మెంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తగిన జాబ్ వచ్చే ఛాన్సెస్, సూచనలు మనకి కొంచెం తక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఏదైనప్పటికీ బిజినెస్ పీపుల్కి చాలా బాగుంది. సో లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి కూడా బాగుంది. తప్పక ఏంటంటే కొంతవరకు అనుకూల పరిస్థితి అనేది మనకి కనిపిస్తోంది అన్నమాట. ఓకే, మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది, ఏ కలర్ మరియు ఏ రుద్రాక్ష వేసుకుంటే మంచిది అంటారు? వీళ్ళు పరిహారాలు చేయాలంటే తప్పక రాహుకేతు పూజలు చేయడం అనేది మంచిదన్నమాట. అండ్ ఆల్సో ఏంటి వీళ్ళు చేయవలసింది ఏంటంటే తప్పక నవగ్రహాల చుట్టూ 108 సార్లు ప్రదక్షిణ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను 108 సార్లు అందుకే చెప్తున్నాను, కంటిన్యూస్గా చేయండి. అంటే కొంతమందికి ఓపిక లేకపోవచ్చు, సో అట్లీస్ట్ ఒక 11 సార్లు అయినా చేయడం అనేది చాలా మంచిది. అదొకటి కాకుండా మన చేత్తో, అంటే శనికి పులుపు అంటే చాలా ఇష్టం, మన చేత్తో వండి పెట్టడం మంచిది. లేని పక్షాన్ని మనం పులిహార కానీ లేకపోతే లైమ్ రైస్ కానీ ఇలాంటివన్నీ చేసి మనం దానం చేయొచ్చు సాటర్డే.
అదొకటి కాకుండా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక 10 మందికైనా చెప్పులు కొని పెట్టడం అనేది ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఎప్పటికైనా సరే ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పుడు మనం చెప్పేది ఏంటంటే శనికి జపం చేయడము, దానం చేయడం మంచిదన్నమాట. అండ్ ఆల్సో కొంతమంది ఏంటంటే శివుడి భక్తులు ఉంటారు చాలా మంది, శివ ధ్యానం చేయడం కానీ దైవ చింతన ఉండడం కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. రుద్రాక్షకు వస్తే కనుక తప్పక వీళ్ళు అష్టముఖి, అలాగే నవముఖి, దశముఖి కూడా వేసుకోవచ్చు, ఏకాదశముఖి కూడా వేసుకోవచ్చు అన్నమాట వీళ్ళు. కానీ ఇవన్నీ జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో తప్పక జాతకం పరిశీలించుకున్న తర్వాత వేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. మనం కలర్స్ విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు డార్క్ బ్లూ నుంచి వైలెట్ వెళ్ళొచ్చు అనమాట, వైలెట్ నుంచి పర్పుల్ కూడా వేసుకోవచ్చు. సాటర్డే వేసుకు చూడండి, చాలా మంచిది. అలాగే వీళ్ళు కూడా ఏంటంటే జెమ్ స్టోన్ వేసుకోవడం అనేది చాలా మంచిది. అండ్ ఆల్సో దాంతో పాటు వీళ్ళు సిల్వర్ యాడ్ చేసుకోవడం ఇంకా మంచిది అనమాట. సో ఇవన్నీ చేసుకుంటూ ఉంటే ఏంటంటే కొంచెం యాడ్ చేసుకుని ఆ కలర్ మనం వేసుకున్నప్పుడు ఏంటంటే పాజిటివ్ వైబ్స్ అనేవి మనకి ఇంక్రీజ్ అవుతాయి. సో తప్పక వీళ్ళకి ఇంకా బాగుంటుంది ఈ సంవత్సరం. మనం పరిహారాల కింద నేను చెప్పాను కదా ఇందాక, క్రిస్టల్స్ అవి వేసుకోవచ్చు. ఇది గుంజన్ మాల అంటారు. గుంజన్ మాల ఏంటంటే కంప్లీట్ గా లక్ష్మి అట్రాక్ట్ చేయడానికి అన్నమాట. మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కదా చంచల లక్ష్మి మన దగ్గర ఉండదు, ఇస్తూ ఉండాలి అంటే రొటేషన్ లో ఉండాలి అనుకుంటూ ఉంటాం. కానీ గుంజన్ మాల యాక్చువల్ గా మనం దేవుడి గదిలో పెట్టుకోవడమో లేకపోతే మందిరంలో పెట్టుకుని పూజ చేయడమో అయితే తప్పక లక్ష్మి అనేది నిలబడుతుంది అనేది మనకి ఏంటంటే నమ్మకం అన్నమాట. అదొకటి కాకుండా ఇది ఎనర్జైజ్డ్ పిరమిడ్ అన్నమాట, మనీ గురించే, అబండెన్స్ గురించే. పైరేట్ మళ్ళీ ఏంటంటే ఇక్కడ మనకి టైగర్ స్టోన్స్ ఇవన్నీ ఉన్నాయి. పైన చూసావా క్రిస్టల్ ఉంది, అదేమో కాపర్ తోటి వైర్ పెట్టి మనం ఏంటి దానికి బ్లెస్సింగ్ ఇచ్చి ఆల్రెడీ ఎనర్జైజ్ చేసి ఇస్తాం. ఇక్కడ కూడా మనకి కాపర్ వైర్ ఉంటుంది. సో ఇది కూడా ఏంటంటే ఇంటికి గుమ్మానికి ఎదురుకుండా పెట్టుకుంటే చాలా మంచిది, డబ్బుని అట్రాక్ట్ చేయొచ్చు. అదొకటి కాకుండా చాలా మటుకు ఏంటంటే నెగిటివ్ అంటే చాలా మంది ఏంటంటే దృష్టి దోషం అనేది ఉంటుంది, నరదృష్టి అనేది కూడా ఉంటుంది. వాటన్నిటికి కూడా ఈ క్రిస్టల్ అనేది పనికొస్తుంది అంటే అన్నమాట. ఓన్లీ ఇంట్లోనైనా మ్యామ్, షాప్ వాళ్ళు బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పెట్టుకోవచ్చు. తప్పక షాప్ వాళ్ళు పెట్టుకొని ఏదైనా సరే ద్వారానికి ముందు పెట్టుకుంటే షాప్ వాళ్ళకి ఇంకా ఎక్కువ కావాలి కదా. సో ఇదొకటి కాకుండా మనకి ఏంటంటే ఇంకా ఉన్నాయి మన దగ్గర, వాస్తు క్రిస్టల్స్ అని ఉంటాయి, అలాగే ఏంటంటే గోమతి చక్రాలు ఉంటాయి అన్నమాట, దాంతో పాటు ఉంది. అండ్ ఆల్సో నవధాన్యాలది కూడా ఉందన్నమాట, అలాగే రుద్రాక్షది కూడా ఉంటుంది. సో రుద్రాక్ష పెట్టి నేను మనం ఇది పిరమిడ్ ఇస్తాం. సో ఇవన్నీ కూడా వాళ్ళు ఎదురుకుండా పెట్టుకోవచ్చు, ఎందుకంటే ఎనర్జైజ్ చేసింది ఎప్పటికైనా సరే మనకి బ్లెస్సింగ్స్ అనేది ఉంటుంది. సో బ్లెస్ చేసింది ఏంటంటే మన బ్లెస్సింగ్స్ తిరిగి వస్తాయి. సో తప్పక ఏంటంటే ఇవన్నీ ఎదురుకుండా పెట్టుకోవడం అనేది మంచిది, గుమ్మానికి ఎదురుకుండా లేకపోతే ఏంటంటే వాళ్ళ షాప్కి ఎదురుకుండా. సో మోస్ట్ ఆఫ్ దమ్ నన్ను క్వశ్చన్ అడిగేది కూడా నరదృష్టి గురించి అడుగుతూ ఉంటారు, నరఘోష అంటూ ఉంటాం. అంటే ఏంటి, ఒకటి నెగిటివ్ గా చెప్తే ఆ నెగిటివ్ మనకి వస్తున్నప్పుడు పాజిటివ్ గా పెట్టుకోవడం అనేది మంచిది కదా. సో పాజిటివ్ గా కావాలి అన్నప్పుడు ఏంటంటే పాజిటివ్ థాట్స్ రావాలి. ఇప్పుడు నలుగురు వస్తారు, నలుగురు పాజిటివ్ గా ఆలోచిస్తారని మనకి తెలియదు కదా. సో అందుకోసమని మనం ఏంటంటే కొంచెం అట్రాక్ట్ చేయడానికి ఇలాంటివన్నీ మనం సజెస్ట్ చేస్తూ ఉంటాము. అది కూడా ఏంటంటే జాతకం చూసి సజెస్ట్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట.